ప్రైజ్ ద లార్డ్. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన వారితో లేఖనములు వాళ్ళకి బోధిస్తున్నప్పుడు, వాటిని వివరిస్తున్నప్పుడు వారి హృదయాలు వారిలో మండేయని ఒకరితో ఒకరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ మాట చూస్తే ఈ రోజుల్లో చాలా అవసరమైన మాట, మనకి అవసరం కంటే అత్యవసరమని కూడా చెప్పాలి. ఎందుకంటే మనం అనేక మాధ్యమాలు, అంటే సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, రకరకాల మాధ్యమాల్లో వర్తమానాల్లో మనం వింటున్నాం వాక్యాలు. ఇక్కడ ఇద్దరికి నా ప్రశ్న, ఇద్దరు పరీక్షించుకోవలసిన విషయం ఏంటంటే ఈ వచనం ద్వారా మొదటిగా వాక్యోపదేశకులు ఏదైతే వర్తమానాలు బోధిస్తున్నారో అవి వింటున్న వారి హృదయాలను మండించగలుగుతున్నాయా? మీ వర్తమానాలు, మీ వాక్యాలు. రెండవది, వింటున్న విశ్వాసులు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, అది ఏ రకంగా వింటున్నా, ఎవరి ద్వారా వింటున్నా, ఎవరు చెప్పిన వాక్యం వింటున్నప్పటికీ కూడా మీ హృదయాలు మండుతున్నాయా? మీరు మారాలి అనే ఒక ఆశ కలుగుతుందా? మీ పరిస్థితుల్లో మీకు నెమ్మది, ధైర్యం వస్తుందా? చెవిగలవాడు వినుడుగాక అని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ మన హృదయం మండకపోతే దేవుని వాక్యానికి, మొదటిగా వాక్యోపదేశకులకు సూచన, వినయపూర్వకమైన సూచన ఏంటంటే, ప్రభు పాదాల యొద్ద మీరు మీ వర్తమానాన్ని సిద్ధపడండి. ప్రభు ఏమి చెప్పాలనుకుంటున్నాడో, తన ప్రజలతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని అడగండి. అదేవిధంగా విశ్వాసులు కూడా, ప్రభువా ఈరోజు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఈ వర్తమానం ద్వారాని దేవుని దగ్గర ప్రాధేయపడండి. ఈ రెండు జరగని పక్షంలో మన హృదయాలు మండవు. ఎందుకంటే వాక్యోపదేశకులు ఈ రోజుల్లో చాలామంది, అనేక మంది, అత్యధిక శాతం తమ పేరు కొరకు, తమ ప్రతిష్టత కొరకు, లేదా అందరూ మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజుల్లో వాక్యాన్ని సిద్ధపడుతున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. పుస్తకాలు చదివి కాపీ కొట్టిన వాళ్ళు కొంతమంది, వేరే వాళ్ళ వర్తమానాలు విని కాపీ కొట్టిన వాళ్ళు కొంతమంది. ఇలా ఉండడం వలన ఏమవుతుందంటే, దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకున్నది మాట్లాడలేకపోతున్నాడు దేవుడు. ఎందుకంటే మన సొంత మాటలే అయిపోతున్నాయి. కాబట్టి వాక్యోపదేశకులు ఖచ్చితంగా మారాలి. మన వాక్యం చెప్తున్నప్పుడు ఘనత దేవునికి రావాలి, మహిమ దేవునికి రావాలి. ఏదైతే తన ప్రజలతో ఆయన మాట్లాడాలనుకుంటున్నాడో, మన ద్వారా మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఆయన మాటలు మాత్రమే మనం చెప్పేవారుగా ఉండాలి. అందులో మన సొంత మాటలు చెప్పి, కాపీ చేసిన వర్తమానాలు చెప్పి, మన యొక్క పేరు కోసం, ప్రతిష్ట కోసం, ఘనత కోసం గనక మనం వాక్యాలు బోధిస్తే వినేవారి జీవితాల్లో, వారి హృదయాలు మండవు. విశ్వాసులు కూడా వాక్యాన్ని వినడానికి అలవాటు పడిపోతే, అది ఒక వ్యసనముగా మారిపోయినట్లయితే విశ్వాసుల జీవితాల్లో కూడా అది మండే విధంగా ఉండవు. వాళ్ళ హృదయాలు మండవు. మన హృదయాలు మండటం లేదు అంటే మనది వాత వేయబడిన మనస్సాక్షి అని గ్రహించాలి. నీ వర్తమానము ఇతరులను మండించలేకపోతున్నది అంటే నీవు చెప్తున్నది దేవుని మాటలైనా అవి నీ సొంత మాటలుగా దేవుడిని నువ్వు ఉపయోగించుకుంటున్నావని నువ్వు గ్రహించాలి, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళు. కాబట్టి వినేవాళ్ళు, వాక్యాన్ని బోధించేవాళ్ళు ఇద్దరూ కూడా దేవుని పాదాల యొద్ద సిద్ధపడాలి, అడగాలి, బ్రతిమలాడాలి, వేడుకొనాలి. అలాంటప్పుడే మనం చెప్పే వర్తమానాలు, చెప్పే మాటలు ఫలిస్తాయి, ఎదుటి హృదయాలను మండింపజేస్తాయి. అదేవిధంగా మనం సిద్ధపడి దేవుని వాక్యాన్ని వింటే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మన హృదయాన్ని మండించేటట్లుగా చేస్తాడు. ఎప్పుడైతే మన హృదయాలు మండుతున్నాయో అప్పుడు దేవుని మాటలని మనం గ్రహించాలి. మన హృదయాలు మండటం లేదంటే అవి దేవుని మాటలుగా మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా హృదయాలు మండుతాయి. లూకాసు వార్త 24వ అధ్యాయం ప్రకారంగా మీరు చదవండి. మన హృదయాలు మండుతున్నాయా? మీ హృదయం మండుతుందా? దేవుడు మాట్లాడినప్పుడు నా హృదయం మండుతుంది, నేను ధైర్యంగా చెప్పగలను. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. వాక్యోపదేశకులారా, మీరు ఎలా సిద్ధపడుతున్నారు? మీ వాక్యం ద్వారా, మీరు చెప్పే వర్తమానాల ద్వారా ఇతర హృదయాలు మండుతున్నాయా? లేదా 45 నిమిషాలు, గంటన్నర అని ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా జరుగుతుందా?
విశ్వాసులారా జాగ్రత్త. దేవుని మాటలు మీరు వింటున్నప్పుడు మీ హృదయం మండుతుందా? మీ హృదయం మండటం లేదంటే మీరు పరీక్షించుకోవాల్సిన సమయం ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.